కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని సిపిఐ నాయకులు ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు చెందాల్సిన ఇళ్లు నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది నాయకులు చెప్పిన వారికి కేటాయిస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్య ఈ ఇండ్ల నిర్మాణ సమస్య. ఇలాంటి సమస్యలో మా పార్టీ ప్రభుత్వాలు ఏవైనా ముఖ్యమంత్రులు మంత్రులు మాతో ఎంత సన్నిహితంగా ఉన్నా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో రాజీ పడదు ఈ ఎర్రజెండా సిపిఐ అన్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేయదలుచుకున్నాం. ప్రజలకు ఏంలో రాని పక్షంలో మేము చెప్తున్నట్టు మేము చెప్పేవారికని కాదు, గ్రామాలలో దరఖాస్తు తీసుకున్నారు. ఎవరికి ఇల్లు ఉందో ఎవరికి ఇల్లు లేదో స్పష్టంగా విచారణ రిపోర్ట్లు ఉన్నాయి, దాన్ని అమలు చేయండి. లేదంటే ఎప్పుడు కూడా అధికారులను పంపండి, గ్రామాలకు పంపించి ఇల్లు లేనటువంటి వాళ్ళెవరు, ఇల్లు ఉన్నటువంటి వాళ్ళెవరు, మొదటి లిస్టులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళెవరు అనేది విచారణ తేల్చాలనేది కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మేము స్పష్టంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ జరుగుతున్నటువంటి అవకతవకలు అరికట్టకపోతే బాధ్యత కలిగినటువంటి ప్రజా సమస్యల కోసం నిరంతరం మాట్లాడేటటువంటి కమ్యూనిస్టు పార్టీగా ఈ అవకతవకలను సరిచేయడానికి అవసరం అయితే మార్పు రాకపోతే మీ పైన పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడానికి వెనకందని ఈ సందర్భంగా చెప్తున్నాం.